రా లక్ష్మి, ఈరోజు మరీ ఆఫీసులో పని ఎక్కువైనట్టుంది. మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా. సారీ అత్తయ్య, ఈరోజు అర్జెంట్ వర్క్ ఉండి లేట్ అయిపోయింది. అదేం పర్వాలేదమ్మా, నాకు అర్థమైంది. ముందు మీరెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. అందరం కలిసి భోంచేద్దాం. ఏమైంది? ఆల్రెడీ బయట తినేసి వచ్చారా ఏంటి? అవునక్క. అంటే అక్క, అది ఏమైందంటే... ఇంకేం చెప్పకు. మీకోసం ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తుంటే మీరు బయట తినేసి వస్తారా? అసలు ఏం మనుషులు మీరు? చూసావా మన్ని కోడలు? ఇప్పుడు నీకు హ్యాపీనా? ఇందక్కడి నుంచి తిందావా అని అడుగుతూనే ఉన్నాను. నా మాట ఎక్కడ వింటారు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఏంటి హరి ఇది? ఈ విషయం మాకు ముందే చెప్పాలి కదా. వాణ్ణేంటమ్మా అడుగుతున్నావు? వాడు మగాడు. ఈవిడ గారికి తెలియాలి కదా. ఏంటి లక్ష్మి, ఈ ఇంటిని పీజీ అనుకున్నావా? వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అనుకోవడానికి? ఈ ఇంట్లో మీకోసం కూడా వండుతారు. వద్దని చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? అది కాదక్క, నిజానికి లక్ష్మి పాప నాకు అమ్మకి ఫోన్ చేయమని చెప్పింది. కాకపోతే ఎలాగో లేట్ అవుతుంది కదా, అర్థం చేసుకుంటుందేమో అనుకుని నేనే లైట్ తీసుకున్నాను. అదిగాక తనకి టైంకి తినకపోతే తలనొప్పి బాగా ఎక్కువైపోతుంది. అందుకే బయట తినాల్సి వచ్చిందక్క. ఏంట్రా, నీ భార్యని వెనకేసుకొస్తున్నావా? మీరు చేసింది తప్పనిపించట్లేదు? మీకోసం మేమంతా ఎదురు చూస్తుంటామన్న జ్ఞానం కూడా లేదు? వదిలేవే, దానికెందుకు ఇంత గొడవ చేస్తున్నావు? అయినా వాళ్ళకేం తెలుసు మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటామని. తెలుసుంటే వచ్చుండేవాళ్ళు కదా. అవునవును. సారీ వదిన, నిజంగా మేము చేసింది తప్పే. ఇలా మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించకుండా ఉండాల్సింది. అట్లీస్ట్ ఫోన్ చేసి బయటే తినేస్తున్నామని చెప్పాల్సింది. నిజంగా పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి. ముందు మీరు భోజనం చేయండి వదినా. అది నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. త్రిపుర, అయిందేదో అయిపోయింది. ఆ మాత్రం దాన్ని గొడవ ఎందుకు? పదని మనం అందరం భోంచేద్దాం. హరిలక్ష్మి, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. లక్ష్మి, ఏమనుకోకమ్మా. ఇక మీదట మీరు బయట భోంచేసేటప్పుడు నాకు ఒక మాట ఫోన్ చేసి చెప్పండి చాలు. హరి, ఒక్క నిమిషం. మీ నాన్న కోసం ఆయింట్మెంట్ తెమ్మన్నాను కదా, అది టివ్వు. ఆయన కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పూయాలి. అమ్మా, అది మర్చిపోయానమ్మా. ఏమంటున్నావురా? నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా, ఏదైనా చెప్తే మర్చిపోకుండా తెచ్చేవాడివి. చెప్పాను కదమ్మా, పెళ్ళాం వచ్చింది కదా, అన్నీ మర్చిపోతాడు. ఈ లక్ష్మి అందర్నీ మార్చేస్తుంది. త్రిపుర, ఆవేశంలో నోటికేదొస్తే అది మాట్లాడకు. ముందు నువ్వు వెళ్ళి భోంచేయి. వెళ్ళు, మీరు కూడా వెళ్ళండి. అత్తయ్య,
నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది, అది రాసుకుంటే త్వరగా నయమైపోతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే మీరు కూడా భోజనం చేయండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. పర్వాలేదమ్మా, నీకు తలనొప్పిగా ఉందన్నావు కదా, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఫ్రెష్ అప్ అయ్యాక అప్పుడు తీసుకొచ్చివ్వు. వెళ్ళు. ఛ, ఇలా జరిగిందేంటి? ఎప్పుడు లేంది నేను ఆయింట్మెంట్ మర్చిపోయానేంటి? ఇదంతా నా వల్లే. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేశాను. ఏంటి లక్ష్మి, మీరు ఫీల్ అవుతున్నారా? తప్పు నేను చేస్తే మీరు బాధపడడం ఏంటి? అసలు ఇందులో మీ తప్పే ఉంది? అది కాదండి, ఒకవేళ నాకు ఆఫీస్లో లేట్ అవ్వకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. అత్తయ్య ఆశపడ్డట్టు అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు చూడండి అందరూ ఎంత ఫీల్ అయ్యారో. పాపం చిన్న పాప కూడా మన కోసం ఆకలితో ఇంతసేపు ఉండిపోయింది. అదే నాకు చాలా బాధగా ఉందండి. మీరు అన్నది కరెక్టే లక్ష్మి, అసలు తప్పంతా నాదే. మీరు ఫోన్ చేయమన్నా నేనే అనవసరంగా వద్దన్నాను. సర్లేండి, ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా, మీరు ఇంకేం బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండగలనండి? ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఇంకెప్పుడు ఇలా లేట్ చేయకండి. ఎక్కడికైనా వెళితే తొందరగా ఇంటికి వచ్చేయాలి. ఓకే సరేనా? ఓకే సరే, ముందు మీరు వెళ్ళి కాస్త మొహం కడుక్కోండి, తలనొప్పి తగ్గుతుంది. త్రిపుర, ఇదిగో ఇవి తీసుకెళ్ళి కడిగేసే. నేను వెళ్ళి మీ నాన్న కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తాను. ఇంకా ఏమైనా ఉంటే చెప్పమ్మా, అన్నీ నేనే చేస్తాను. నీ కోడలతో చేయిస్తే తన చేతులు కందిపోతాయి కదా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? తన కొంట్లో బాగోలేదని చెప్పింది కదా. చూడు, నచ్చితే చెయ్యి, లేదంటే మార్నింగ్ నేనే తోమేస్తాను, సరేనా? అంతేగాని నీ కోడలతో మాత్రం కడిగించావు. అంత నా కర్మ. నేనే వెళ్ళి ఆ అంట్లన్నీ తోమేస్తాను. షో